ఈ మాట వింటుంటే మన క్రైస్తవ జీవితాలు ఎంత సిగ్గుచేటుగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించు. ఆనాడు వారు వీపులు పగిలిపోయారు, రక్తం కారుతుంటే దేవుని దూషించలేదు. మేము నీకోసం బ్రతుకుతుంటే మాకు శ్రమలేంటి ప్రభు అని ఏడవలేదు. మా దేవుని కోసం దెబ్బలు తిన అర్హత, ఆ గొప్ప అవమానం పొందే భాగ్యం మాకు దక్కింది అని కన్నీళ్లతో దేవుని స్తుతిస్తూ సంతోషంగా పాడుకుంటూ వెళ్ళారు. కానీ ఈరోజు మన భక్తి ఎలా ఉంది? దేవుని కోసం దెబ్బలు తినడం దేవుడెరుగు. చర్చిలో ఫాస్టర్ గారు ఒక మాట అన్నారంటే చర్చి మానేస్తారు. పక్కింటి వాళ్ళు ఏదో అన్నారని ప్రార్థన మానేస్తారు. దేవుని పనికి 100 రూపాయలు ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. కొంచెం తలనొప్పి వస్తే, కాస్త అప్పుల బాధ వస్తే, నేను ఇన్ని రోజులు ప్రార్థన చేశాను, దేవుడు నాకేం చేశాడని దేవుని నిలదీసే దరిద్రమైన భక్తి ఈనాడు మంది. అపొస్తలుల భక్తికి నీ భక్తికి ఎంత వ్యత్యాసం ఉందో చూసావా? దయచేసి నీ ఆత్మీయ కళ్ళు తెరుచుకో. యేసయ్య నామం కోసం శ్రమలు వస్తే, నిందలు వస్తే ఏడవకు, ధైర్యంగా సంతోషించు. ఆనాడు